అస్సలు అర్థం కావడం లేదా? పెళ్ళామంటే ఇంత పిచ్చున్నవాణ్ణి ఎలా మార్చాలి, ఏం చేసి నా సొంతం చేసుకోవాలి, ఏం అర్థం కావడం లేదా? కొంపదీసి భూమి బాబాయ్ గురించి నేను చెప్పిన అబద్ధాలు అభికి తెలియలేదు కదా? ఏమండి, నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకోవచ్చు. జ్యూస్ తీసుకొస్తున్నాను, టాబ్లెట్స్ వేసుకుని పడుకుందు పద. లేదండి, మీతో ఇప్పుడే మాట్లాడాలి. అర్జెంటా? చెప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, మీరు నన్ను క్షమించాలి. ఇదే నువ్వు అర్జెంటుగా మాట్లాడాలన్న విషయం? చాలా నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో. లేదండి, మీరు నన్ను క్షమించాలి. అది ఒక్క మొన్న జరిగిన విషయంలో మాత్రమే కాదు, గతంలో జరిగిన చాలా విషయాల్లో నన్ను క్షమించాలి. ఏమండి, నేను ఈ ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిన రోజు అత్తయ్య గారు నాతో ఒక మాట చెప్పారు. ఒక సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగిపోవాలంటే భర్త భార్యని బాగా ప్రేమించాలి, భార్య భర్తని బాగా అర్థం చేసుకోవాలి అని. మీరు నా మీద చూపించే ప్రేమలో ఎలాంటి లోటు గాని లోపం గాని లేదండి. కానీ నేనే మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. అందుకే నా ప్రవర్తనతో మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను. భూమి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చాలా అవసరం అండి. మన పెళ్లికి ముందు మీరు నాతో ఒక మాట అన్నారు, గుర్తుందా? మన మధ్య నమ్మకం విశ్వాసం ఉండాలే గాని దాపరికాలు రహస్యాలు ఉండకూడదు అని. అలాంటి మీ దగ్గర భయంతో కొన్ని విషయాలు దాచాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా మిమ్మల్ని మోసం చేస్తున్నానన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇంకా ఆ బాధని భరిస్తూ బతకడం నా వల్ల కాదండి. అందుకే మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో జరిగింది చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. ఏమండి, ఆ రోజు మీ కోటికి బురద పోసింది ఎవరూ కాదు, నేనే. నా పక్కనే ఉంది నా ఫ్రెండ్ శ్రీమంత్. ఈ విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారని తెలిసాక నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ విషయం మీతో ఎందుకు చెప్పలేకపోయానంటే, అప్పటికే నా ఫ్రెండ్ శ్రీమంత్ నేను తను ప్రేమించుకుంటున్నామని మా నాన్నతో అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని నేను ఎంత చెప్పినా మా నాన్న నమ్మలేదు. అలాంటి టైంలో మీతో నేను ఈ విషయం చెప్తే అప్పటికే మీ కోటికి బురద పోసిన అమ్మాయి విషయంలో
కోపంగా ఉన్న మీరు ఆ అమ్మాయిని నేనే అని తెలిస్తే ఖచ్చితంగా నాతో పెళ్లి కొప్పుకోరు. ఒకవేళ అదే గనుక జరిగితే మీతో పెళ్లి ఇష్టం లేకే నేనిలా ప్రవర్తించానని మా నాన్న అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ భయపడే ఈ విషయం మీ దగ్గర దాచానండి. మీ కోటికి బురద పోసిన విషయంతో పాటు శ్రీమంత్ నన్ను హెరాస్ చేస్తున్నాడన్న విషయం కూడా మీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సందర్భం రాకపోవడం వల్ల ఆగిపోయాను. కేవలం భయపడి మాత్రమే ఈ విషయాలన్నీ మీ దగ్గర దాచాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అమ్మో, చెబితే చాలా ప్రమాదం. నా ప్రమేయం లేకపోయినా, నేను ఏ పొరపాటు చేయకపోయినా ఫోటో మీద నెయిల్ పాలిష్ పడిన చిన్న విషయంలోనే నన్ను అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రావాలని డిసైడ్ అయ్యారు. అలాంటిది ఎన్ని విషయాలు దాచానని తెలిస్తే ఇంకెలా రియాక్ట్ అవుతారో. అమ్మో, ఇప్పుడు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో. హలో. హాయ్ భూమి. నేను సదా నీ కాపురం కూల్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నీ శ్రీమంత్ని. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంటే ఏదో పావును చూసినట్టు భయపడుతున్నావు? ఏం లేదండి. ఎవరి ఫోను? ఏదో రాంగ్ కాల్ అండి. సరే, జ్యూస్ తీసుకో.
కొంచెం ఆగు. ఆ అమ్మాయి గారు అంతలా భయపడిపోతున్నారంటే ఆ ఫోన్లో మొత్తానికి ఏదో ఉందన్నమాట. ఖాళీగానే ఉన్నాగా, ఏంటో చూద్దాం. ఏంటి కట్ చేస్తున్నావు? కట్ చేస్తే ఊరుకుంటా అనుకున్నావా? డైరెక్ట్గా నీ ఇంటికే వస్తాను. సరే, అలాగే వచ్చేయి. ఎవరిని రమ్మంటున్నాడు, ఎక్కడికి రమ్మంటున్నాడు? అసలు ఈ ఫోన్ ఎవరు చేసుంటారు? ఈ పిల్ల ఎందుకంత టెన్షన్ పడుతుంది? అర్థం కావడం లేదే. రాంగ్ కారణవు కదా, అందుకే ఎవరో చూద్దామని రమ్మని చెప్పాను. చూస్తాను. సడన్ గా వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడేంటి? భూమే తీయించుంటుందా, లేక వాడే కావాలని తీసుంటాడా? పైగా రమ్మని చాలా కూల్గా సమాధానం చెప్పాడు. అసలు ఏమై ఉంటుంది? గుడ్ మార్నింగ్ జిఎం గారు, నేను అభిరామచంద్రని. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను మీకు నెంబర్ ఇస్తాను. ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఆ అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్ని కావాలి నాకు. ఓకే సార్, తప్పకుండా. నెంబర్ చెప్పండి. 1 సెకండ్. ఓ 10 మినిట్స్లో ఆ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ పిల్లేమో రాంగ్ కాల్ అని చెప్పింది, కానీ మనోడేమో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. అయినా రాంగ్ కాల్ అయితే భూమి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? సంథింగ్ రాంగ్. ఈ రాంగ్ కాల్ వెనుక ఏదో హిస్టరీ ఉంది. అదేంటో చూద్దాం. హలో, నేనమ్మా. అదే ఇంతకు ముందు నువ్వు మా ఆవిడికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడాను కదా. అదేనమ్మా, మా ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంటే డైరెక్ట్గా ఇంటికి వస్తానని చెప్పావు కదా. ఎంతసేపట్లో వస్తావో కనుక్కుందామని ఫోన్ చేశాను. త్వరగా వచ్చేయి. ఏంటి రాలేవా? సరే, ఒక పని చేద్దాం. నేనే వస్తాను. సాయంత్రం 4 గంటలకి గోల్కొండ రెస్టారెంట్లో కలుద్దాం. ఓకేనా? Super duper
ఇంత ఇమీడియట్గా ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు, ఎక్కడ కలుద్దామని అడుగుతున్నాడంటే ఈ గ్యాప్లో ఏం జరుగుంటుంది? చెప్పండి సార్. మీరు అడిగిన డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి సార్. జస్ట్ ఎ సెకండ్. భూమి, నేను చెప్పేది నోట్ చేసుకో. అలాగే. చెప్పండి సార్. పేరు శ్రీమంత్. ఏం పేరు? శ్రీమంత్. 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 అలాగే. శ్రీమంత, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. 6-3-3 596/33 శ్రీనగర్ కాలనీ. ఏంటి? శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 4. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. శ్రీమంత్. భూమి, సాయంత్రం వీడిని కలవడానికి నువ్వు కూడా వస్తున్నావు. శ్రీమంతు ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదే. ఎక్కడో విన్నట్టుంది. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. భార్య దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఉంటాడనుకుంటే అభి ఆఫీస్కి వెళ్తున్నాడా? ఇంతకీ ఈ శ్రీమంత్ ఎవడో ఎంతకి గుర్తుకు రావడం లేదే.